న్యూస్ RL 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీ విద్యానికేతన్ స్కూల్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన మేనేజ్మెంట్తో ప్రారంభించుచున్న నూతన విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ స్కూల్. కరెస్పాండెంట్ మాడిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు గొట్టిపాటి లక్ష్మి అధ్యక్షతన ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వినూత్న విధానాలతో విద్యారంగంలో నూతన ఒరవడిగా అధునాతనమైన డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రారంభించిన కరెస్పాండెంట్ సురేష్కు అభినందనలు తెలిపారు. మరెన్నో నూతనమైన మార్గంలో అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు నాణ్యత కలిగిన విద్యను అందించే విధంగా తోడ్పడాలంటూ పిల్లలకు మనమిచ్చే ఆస్తి ఒక విద్య మాత్రమే అంటూ పలు సూచనలు సలహాలు ఇచ్చారు. శ్రీ విద్యానికేతన్ దొనకొండ మరియు పరిసర ప్రాంత ప్రజలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రీ విద్యానికేతన్ వారి నమస్సుమాంజలి. శ్రీ విద్యానికేతన్ ఆధునిక వసతులతో నూతన భవనంలోకి ప్రారంభిస్తున్నామని తెలియచేయటకు సంతోషిస్తున్నాము. నందు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నవి. అడ్మిషన్లకు మరిన్ని వివరాలకు సంప్రదించండి. కరెస్పాండెంట్ MV సురేష్ బాబు, శ్రీ విద్యానికేతన్, పార్ట్నర్ విత్ లీడ్స్ ప్రొపైల్, నర్సరీ టు 10th క్లాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తించబడిన విద్యా సంస్థ, దర్శి రోడ్, దొనకొండ. శ్రీ విద్యానికేతన్, శ్రీ విద్యానికేతన్, శ్రీ విద్యానికేతన్. గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశేష అనుభవం కలిగిన కరెస్పాండెంట్ MV సురేష్ బాబు గారి సారథ్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్. మా ప్రత్యేకతలు: అనుభవం కలిగిన MSc BAd TTC వంటి హై క్వాలిఫైడ్ మరియు డెడికేషన్ కలిగిన ఉపాధ్యాయులచే అత్యుత్తమ విద్యా బోధన చేస్తున్న విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్. విశాలమైన తరగతి గదిలో ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన చేస్తున్న విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్. శ్రీ విద్యానికేతన్. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.